తాజా రవితేజ నటించిన ఇరుముడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. వీకెండ్ ఓపెనింగ్ లో భారీ వసూళ్లతో దూసుకెళ్లిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా అదే జోరును కొనసాగిస్తూ కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల మార్కును దాటేసింది. రీజనల్ సినిమాల బాక్స్ ఆఫీస్ పరంగా పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇదే జోష్ లో లాంగ్ రన్ లో భారీ వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇరుముడి స్పీడ్ కు యష్ టాక్సిక్ మూవీ బ్రేక్ వేసినట్టయింది. ఆగస్టు 26న టాక్సిక్ భారీ ఎత్తున విడుదల కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇరుముడికి థియేటర్ల సంఖ్య తగ్గింది. దీంతో ఇరుముడిపై గట్టి ఎఫెక్ట్ పడేలా ఉందని అనుకున్నారు. అందులోనూ టాక్సిక్ కు హిట్ టాక్ వస్తే ఇరుముడికి థియేటర్లతో పాటు వసూళ్లు మరింత తగ్గుతాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు టాక్సిక్ టాక్ ప్రకారం ఇరుముడికి తిరుగే లేదని చెప్పాలి. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో టాక్సిక్ పై రిలీజ్ కు ముందు భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా లేదనే టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్డమ్ కాపాడుకోవాలని ప్రయత్నించిన యష్ కు నిరాశ తప్పదని రివ్యూలు చెప్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఇరుముడికి కలిసొచ్చేలా ఉంది. టాక్సిక్ కు డివైడ్ టాక్ రావడంతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరుముడి హవా స్టార్ట్ అయినట్టే. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచేలా ఉంది. ఏదేమైనా రెండో రోజు బ్రేక్ ఈవెన్ అయిన ఇరుముడి మేకర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టడం గ్యారంటీ.